వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు మనకెంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బీరకాయ కూర తయారు చేసుకుందాం. బీరకాయల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ కూర వంట వేడిని తగ్గిస్తుంది. బీరకాయ కూర ఎలా వండుకున్నా టేస్టీగా ఉంటుందండి. లేతగా ఫ్రెష్గా ఉన్న బీరకాయలు అయితే కూర రుచిగా ఉంటుంది. బీరకాయ పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు వేసి కొంచెం వేగనివ్వాలి. ఈ కూరకు నూనె తక్కువగానే పడుతుందండి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఇలా వేగాక తాలింపులో బీరకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం వేసి కలపాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈ కూర ఎక్కువ కలపనవసరం లేదండి. నీరు ఎక్కువగా ఊరుతుంది. మూత పెట్టి నీరు తగ్గిపోయే వరకు ఉడకనివ్వాలి. ఈ కూర త్వరగా ఉడుకుతుంది. నీరంతా తగ్గిపోయి చక్కగా ఉడికిందండి. సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. బీరకాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. పాలిచ్చే తల్లులకు బీరకాయ కూర చాలా ఆరోగ్యం. తల్లులకు త్వరగా జీర్ణమవుతుంది. బేబీలకు కడుపు నొప్పి లేకుండా ఉంటుంది. పాలిచ్చే తల్లులకైతే పచ్చిమిర్చి వేయకుండా కూర ఉండాలి. బీరకాయ కూర రుచితో పాటు ఎంత తిన్నా హెవీగా ఉండదు. బీరకాయ పొట్టు కూడా వేస్ట్ చేయొద్దండి. ఈ పొట్టులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీరకాయ పొట్టుతో పచ్చడి చేసుకోవచ్చు. కావాలంటే ఈ పచ్చడి ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో చూడండి.